ఎక్కడ నది ప్రవహిస్తున్నా కూడా అది ఒకే తీరున ఒక లైన్ స్టేట్ బతుకుతున్నాము అని అంటే ఓకే, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. ఒక్క నిమిషం సార్, రిజిస్ట్రేషన్ బ్లూ మార్క్ అర్థం ఏందో మీరు చెప్పండి. బ్లూ మార్క్ వేసాను మాకు నిద్ర లేదు సార్. బ్లూ మార్క్ అనేది నిర్ణయము కాదు. రెవెన్యూ అధికారులు FTL కింద వాళ్ళ మ్యాప్ ప్రకారంగా వేసారు. నేను మొట్టమొదటి కూడా మీ తరఫున కానీ ప్రశ్నించేది ఫస్ట్ FTL ఏ పద్ధతి ప్రకారం కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు. ఇప్పుడు ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలు పక్కన కలిసిన పక్కన లేన్లో 40 సంవత్సరాల నుంచి ఉంటుంది. 40, 50, 60 సంవత్సరాల కింద మ్యాప్ తీస్తే ఒకటి ఉంటుంది. 15 సంవత్సరాల కింద మ్యాప్ తీస్తే ఇంకో తీరుగా ఉంటుంది. సో మీరు ఎలాంటి భయాందోళన గురి కాకుండా ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఇది కూడగొట్టాలని బ్లూ మార్క్ తోటి సంబంధం లేదు. బ్లూ మార్క్ తోటి వచ్చి అర్ధరాత్రి వచ్చి బుకింగ్ పెట్టడానికి వీలు లేదు. కోర్టు కూడా ఉంది. నిన్న కోర్టు మాట్లాడి కూడా చూస్తుంటారు. నేను మీ పక్షాన ఒకవేళ ప్రభుత్వం అట్లాంటి నిర్ణయం తీసుకున్నా కూడా న్యాయవాదిగా మీకు పైసా ఖర్చు లేకుండా మీ గురించి పోరాటం నేను చేస్తాను. ప్రభుత్వంతో చేస్తాం, న్యాయవాది కూడా చేస్తాం. पूरा हम लोन लिए, हमारे घर बेच सब बेच के ले लिए। हम रहने का धूलपेट के इधर आके चलो भाई शांत एरिया है, बहुत अच्छा है बोलते आके ले लिए। लेने के बाद ये बोलते हैं हमारे को तो हमारा पूरे परिवार हैबत खा लिया था। నేను ఇక్కడికి రాకముందే ముఖ్యమంత్రి గారిని కలిసి టైం అడిగాను. ఢిల్లీ